దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 19వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్పుతున్న అద్భుతమైన మాట, నేను నీకు తోడై ఉన్నాను. ఇది మొట్టమొదట దేవుడు చేసే వాగ్దానం. ఏమంటున్నాడు? అయిననేమి నేను నీకు తోడయ్యుందును. సో వాట్, ఐఎమ్ విత్ యూ. బా, ఎంత గొప్ప వాగ్దానము అనంటే, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 16వ వచనం. ఎవరితో చెప్తున్నారు? గిద్యోనుతో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? గిద్యోను పిరికివాడు. గిద్యోను సిరీస్ చెప్పాను చూడండి. అటువంటి గిద్యోనుని దేవుడు ఎంచుకున్నాడు. బలహీనమైన వాడిని, ఒంటరి వాడిని, అన్యాయం అయిపోయిన వాడిని, ఏమీ కాని వాడిని ఎంచుకున్నాడు. ఎలాగ ధైర్యపరిచి దేవుడు గిద్యోనుని తయారు చేసుకున్నాడో ఒక మిషన్ కోసము. ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాము. అయిననేమి నేను నీకు తోడై ఉందును. పూర్తి వచనము, నేను నీకు తోడయ్యుందును గనుక. సో, ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువు అని సెలవిచ్చెను. ఇది వాగ్దానం. ఇంగ్లీష్లో 2 వెర్షన్స్ నేను చదువుతున్నాను. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, జడ్జెస్ చాప్టర్ 6 verses 16. ద లార్డ్ ఆన్సర్డ్. దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే, మనోడు ఏదో ప్రశ్నించాడు, నేర్చుకుందాం. ఐ విల్ బీ విత్ యూ. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీతో ఉంటాను, నేను నీ చేయి పట్టుకున్నాను, నేను నీ పక్షమునుండగా. దట్స్ ఇట్. అండ్ యూ విల్ స్ట్రైక్ డౌన్. నీవు విరగ్గొడతావు. ఎవరిని? ఆల్ ద మిడియనైట్స్, లీవింగ్ నన్ అలైవ్. ఒక్కడిని విడిచిపెట్టకుండా. అయితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ద లార్డ్ సెడ్ టు హిమ్. దేవుడు అతనితో చెప్పాడు, ఐ విల్ బి విత్ యూ. నేను నీకు తోడై ఉన్నాను, ఉంటాను. ఇప్పుడు అండ్ యూ విల్ డిస్ట్రాయ్ ద మిడియనైట్స్. నీవు వారిని నాశనము చేస్తావు, మిద్యానీయులను. యాజ్ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ అగెనిస్ట్ వన్ మ్యాన్. ఏదో ఒక్కడిని కొడుతున్నట్లు 1000 మందిని నీ ద్వారా నేను ఈ కార్యము చేయబోతున్నాను. ఇది వాక్యం. అయితే మనము ఈరోజు ముందు వెనక చదివే ముందు ఒక్కసారి దేవుడు నీ పక్షమున ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. నీవు ఒంటరిగా ఉన్నావా? నీలోంచి 1000 మందిని దేవుడికి. ఎప్పుడు 1000 మంది మీకు తెలుసు, గుంపుతో. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకించబడిన వాడువో, ఎప్పుడైతే నువ్వు బయటికి పిలవబడిన వాడువో, ఎప్పుడైతే ఎన్నిక మనమంటాం ఈ కాడిని మొయ్యలేము, ఇంకా నా వల్ల కాదని. అయితే ఇక్కడ వారు చెప్తున్నా, ఐ విల్ షూర్లీ బీ విత్ యూ. నేను నిశ్చయముగా నీకు తోడయ్యుందును. అంటే ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద అష్యూరెన్స్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. అంటే అది నిశ్చయము ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. మోషే చెప్తాడు కదా, నీవు నాతో రాకపోతే, అప్పుడు దేవుడు చెప్తాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. కనుక ఇక్కడ చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది? మనకి ఏ విధముగా అర్థం చేసుకోవచ్చు అంటే, యెహ్యే ఇమ్మాక్ అంటే అర్థం ఏంటి అని అంటే, ద లార్డ్స్ అష్యూరెన్స్. ఏ విధముగా మరి నిర్గమకాండం 3:12 చెప్తున్నాడు కదా, వెళ్దాం. ఆ విధమైనటువంటి మరి ద ఫౌండేషనల్ అంటే ఆ యొక్క పునాది, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నానని చెప్పి ద మిషన్, ఆ పరిచర్యని అప్పగించేవాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క తన శక్తి మీద ఆధారపడుతున్నాడు, తన భక్తి మీద ఆధారపడుతున్నాడు, తన నీతిని నమ్ముకుంటున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నా శక్తిని నీకిస్తాను, నా యొక్క కృపని నీకిస్తాను, నా నీతిని నీకిస్తాను, నీవు నా కార్యము సఫలము చేస్తావు. కనుక ద హ్యూమన్ స్ట్రెంగ్త్ ఇన్ డివైన్ ప్రెజెన్స్. అంటే ఎప్పుడైతే
ఒక సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడో, డివైన్ ప్రెజెన్స్ వచ్చిందో, పరిశుద్ధాత్మ జ్ఞానము, అదే విధంగా ఒక సంసోనికి డివైన్ స్ట్రెంగ్త్ ఇచ్చాడో, దైవిక బలము. కనుక దైవిక అనుగ్రహమే ఆశీర్వాదం. కాబట్టి అద్భుతమైన వాక్యాలు చూసారా మారిని. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీ జీవితంలో జరిగినవి చెప్పు. కనుక నా జీవితంలో సాక్ష్యాలుగా, వాక్యము రూపముగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మనము చూసినప్పుడు డివైన్ కాలింగ్, ఏమంటే డివైన్ కాలింగ్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ప్రభునందు ప్రియులరా? అప్పుడు మనము ఇక్కడ ఏం జరుగుతుందో చూసినప్పుడు ఒక్కసారి గిద్యోన్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, యెహోవా దూత వచ్చి అబీయజుడైన యోవాషుకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చున్నాడు. అయితే యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు, చూసా, మిద్యానీయులకు మరుగుగా ఉన్నాడు. మిద్యానీయులు భయపడ్డాడు. మిద్యానీయులకు ఎదుటికి వెళ్ళడానికి ధైర్యం లేదు. అటువంటి గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చి చెప్పబడుతున్న మాట, పరాక్రమము గల బలాఢ్యుడా, ఏ రోజు కూడా నీ కోసం ప్రకాశించకూడదు, దేవుని కోసం ప్రకాశించాలి. నీ బలము కాదు, దేవుని కృపావరాన్ని నమ్మాలి. నీ సామర్థ్యము కాదు, దేవుడు ఇస్తున్న గొప్ప దీవెన అని నమ్మాలి. ఆ విధముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని గ్రీటింగ్స్ తో స్టార్ట్ అయింది. అప్పుడు గిద్యోను తన అంతరంగము చెప్తున్నాడు. కానీ ఇక్కడ దర్శనముగా మనకి చెప్పబట్టంలా, లైవ్ చూస్తున్నట్లు మనకి చెప్పబడుతుంది వాక్యం. కనుక అప్పుడు గిద్యోను దేవునితో చెప్తున్న మాట, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల, మనము లా పాయింట్లు లాగుతాం కదా, మాకు ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, మరి మా పితరులు చెప్పారే ఎర్ర సముద్రం 2 పాయలైందని, మరి ఈ మిద్యానీయులు అమాలేకీయులు ఎందుకు మా మీదకి వస్తున్నారు? అప్పుడు దేవుడు చెప్తున్న మాట, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే. చూసారా, ఇదే మాట ఎవరెవరితో చెప్పాడో నేర్చుకుందాం. అప్పుడు ఇతను అంటున్నాడు గిద్యోను, నా ఏలినవాడ చిత్తము, అయితే దేని సహాయము చేత నేను రక్షింపగలను? నెంబర్ 1. నెంబర్ 2, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, మనష్షే సంతతి వాడు. 3, నా పితరుల కుటుంబంలో నేను చిన్నవాడిని. ఇదే మాట యిర్మీయా చెబుతాడు, ఇదే మాట దావీదు చెప్తాడు, ఇదే మాట అందరూ చెప్తారు. నేర్చుకుందాం. కాబట్టి అప్పుడు చెప్పబడుతున్న మాట, అయిననేమి, సో వాట్. ఇది ఈరోజు వాక్య ధ్యానం. కానీ ఏమవుతుందంటే, నేను చెప్పాను, నిజంగానే దేవుడు సేవకి ప్రత్యేకించుకుంటాడు, దర్శనమిస్తాడు. కానీ మనుషులం కదా, కొంత దూరం నడిచేటప్పటికి మనుషుల్ని ప్రేమిస్తాం, ప్రేమల్లో పడిపోతాం, వాళ్ళతోనే అనుకుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. ఇదే తప్పు మొత్తం దైవజనులందరూ ఇక్కడ వాక్యంలో చూస్తే వాళ్ళు చేశారు. మనము ఏది చూస్తున్నామో, ఏది తాకుతున్నామో, ఎవరితో ఉంటున్నామో వాళ్ళతో కలిసిపోతాం. కానీ దేవుడు ప్రత్యేకించుకున్నాడని, ఒక పరిచర్య కోసం ఏర్పరిచాడని, ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే మన జీవిత సంకల్పమని వెళ్ళిపోతూ ఉంటాం, దారి తొలగిపోతూ ఉంటాం. ఆయన చెప్తా ఉంటాడు, నిన్ను పిలిచిన వాడని నేను, నిన్ను పంపిన వాడని నేను, నీవు నన్నే ప్రేమించాలి, నీవు నన్నే చూడాలి, నీవు నాతోనే ఉండాలి, నేను నీతో ఉన్నానా లేదా అది నువ్వు సరిచూసుకుంటూ ఉండాలి తప్ప ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఎవరిని నువ్వు ప్రేమించకూడదు, ఎవరిని నువ్వు ఎక్కువ చేయకూడదు, ఎవరిని నువ్వు పట్టించుకోకూడదు. కానీ చాలా కష్టంగా ఉంటాయి. సలహాలు చెప్తారు, సహాయం చేస్తారు, ఎంత లేదంటారు, నీతోనే జీవితం అంటారు. మనుషులం కదా, వెళ్ళిపోతా ఉంటారు. కానీ దేవుడు కదా,
ఇచ్చిన పరిచర్య, చెప్పిన కార్యము. కాబట్టి ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము మొట్టమొదట సౌలుతో ప్రారంభిస్తున్నాడు. ఎందుకంటే సౌలు తన జీవితంలో ఇలాగే పోగొట్టుకున్నాడు. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గాడిదలు దొరికిని, వాటి కోసం బాధపడవద్దు అని సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు, దీర్ఘదర్శి దగ్గరికి సమూయేలు సౌలుతో చెబుతూ, ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందు, నీ తండ్రి ఇంటి వారి యందు కదా. అప్పుడు సౌలు ఆశ్చర్యపోయి, నేను బెన్యామీనీయుడను కానా? కడపటివాడు కదా, ఆఖరివాడు కదా బెన్యామీను సంతానము. నా గోత్రము ఇశ్రాయేలు గోత్రంలో ఎన్నికలేనిదే, బహు స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రము ఇంటి వారందరిలో అల్పురు కాదా? ఒకటి, బెన్యామీనీయుడను కాదా? స్వల్పమైనది కాదా? అల్పులు కారా? నాతో ఎందుకు ఇలాగు పలుకుచున్నావు? అయితే సమూయేలు సౌలును అభిషేకించినట్లు అక్కడ మనము చూడగలుగుతున్నాం. అదే విధముగా మనము మొట్టమొదట ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం, యాకోబు ఒంటరిగా ఇంటి నుంచి వెళ్తున్నాడు. చీకటి పట్టింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అప్పటి వరకు తల్లి చాటు బిడ్డ ఒక రాయి తీసుకున్నాడు, తలగడగా చేసుకున్నాడు. కానీ పరిచర్య ప్రారంభమైందని, ఇంటి నుంచి దేవుడు వేరు చేసేస్తున్నాడని, ఆ పరిస్థితులు సృష్టించిన వాడు దేవుడని, ఒక పరిచర్య ఎదురు చూస్తుందని, అతని జీవితమే యాకోబును ఇశ్రాయేలుగా మార్చబోతున్నాడని దేవుడు చెప్తున్నాడు. అక్కడ 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెను. 3 పాయింట్ ఏమిటి? నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. దేవుడు తన కార్యాన్ని దేవదూతల చేత చేయడు, నీ చేత నా చేత చేపిస్తాడు. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. కాబట్టి చూసారా, ఇదే సేమ్ టు సేమ్ మనము డైరెక్ట్ గా మోషే దగ్గరికి వెళ్ళిపోతే నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం, యెహోవా ఇట్లనెను, ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు తెలిసేయని. 3 పాయింట్లు చెప్తున్నాడు. ఒకటి, నా ప్రజల బాధను చూచితిని, కష్టపెట్టు వారిని బట్టి పెట్టిన మొర వింటిని, నాకు తెలిసే ఉన్నది వారి దుఃఖము. ఎంత ప్రయాసతో వచ్చి దేవుడు చెప్పుతున్నాడు మోషేతో. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించుటకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకు, విడిపించుటకు, నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు? రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు తోడుకొని పోవలను. ఇప్పుడు మోషే అంటున్నాడు, ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడను. అప్పుడు దేవుడు చెప్తున్న మాట, నేను నిశ్చయముగా నీకు తోడయ్యుందును, నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను తోడుకొని వచ్చి ఎక్కడ బర్నింగ్ బుష్ మండుచున్న పొద ఇక్కడికి నువ్వు తిరిగి వస్తావు. చూసారా,
నా జీవితంలో జరిగింది. ఈ కార్యాల గుండా నేను వెళ్ళాను. నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు ఈ కార్యాల గుండా నడిపించాలని. మనం ఏం చెప్తాం తెలుసా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉందును. నిన్ను విడువను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నిశ్చయముగా ఈ దేశమును నీవు ప్రజలకు స్వాధీనము చేసావు. కారణం ఏంటి తెలుసా? మోషే మధ్యలో వదిలేశాడు. దేవుడు యెహోషువను వెతుక్కోవాల్సి వచ్చింది. సౌలు ప్రజల వైపు తిరిగి వెళ్ళిపోయాడు. దేవుడు కొట్టేశాడు. దావీదును వెతకాల్సి వచ్చింది. ఏలియా చెప్పాడు, నేను గొప్పవాడిని కాదు అని వదిలేశాడు. ఎలీషా కోసం వెతకాల్సి వచ్చింది. నువ్వు వదిలేస్తున్నావా? నీ కార్యాలు చూడమాక. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకున్నగా, దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును ప్రతిక్షణం. ఈ రోజన్నా నీ శక్తి మీద ఆధారపడితే, నీ మంచితనం మీద ఆధారపడితే, మనుషులని నమ్ముకుంటే, మనుషుల ప్రేమలు నిత్యమనుకుంటే, నా సాక్ష్యం ఉంది. అందరూ చుట్టూ ఉంటారు, కానీ నిన్ను పిలిచిన వాడు దేవుడని, నీతో ఉండవలసిన వాడు దేవుడని, దేవుడే నీకు తోడై ఉండాలని, దేవుడు తప్ప మరి ఎవ్వరూ కూడా నీకు ఉండకూడదని. అందుకే ఇక్కడ యెహోషువకి దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు తెలుసా? మోషే మృతి నొందిన తర్వాత యెహోవా చెప్తున్నాడు, నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నువ్వు లేచి. అంటే ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడైతే మనము నిబ్బరముగా దేవునితో నడవాలి. అయితే ఇక్కడ కండిషన్ ముందే చెప్తున్నాడు, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండు. ఒకటి, నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండు. ఏమంటున్నాడు తెలుసా? నేను నీకు ఆజ్ఞాపించినది నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు. కాబట్టి ఎప్పుడైతే నీవు కుడి ఎడమ తొలుగుతావో ఖచ్చితముగా భయంకరమైన శోధనలు, భయంకరమైన వేదనలు. కారణం ఏంటంటే దేవుడు చేయడు. దుష్టుడు నిన్ను దారి మళ్లించడానికి, దుష్టుడు దేవుని కార్యము జరగకుండా ఆటంకపరచడానికి దేవుడికి మార్గాలు నీ తలంపుల వంటివి, నా తలంపులు కాదు అని చెప్తా ఉంటాడు. అందుకే దావీదు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం, దావీదు దేవునితో చెప్తున్న మాట, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఎంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నాకు సంతానమునిస్తానంటున్నావే. నీ దాసుడనైనా నన్ను ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు దీనిని నాకు తెలియచేసి, నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒకడు లేడు అని చెప్పి ఎంతగా స్తుతిస్తున్నాడు, ఎంతగా ఘనపరుస్తున్నాడు, ఎంతగా దేవుని మహింపరుస్తున్నాడు చూసారా?
అంటే ప్రభువునందు ప్రియులరా, ఖచ్చితముగా నీ పట్ల నా పట్ల ఆయన గొప్ప దేవుడు. ఆయన కనికరము శాశ్వత కాలం ఉంటుంది, ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది. మనము ముగించుకుంటే వాక్యాలు, ఇక్కడ దేవుడు చెబుతున్న మాట మనందరికీ మూల వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10 కీవర్స్ 8 నుంచి చదువుతున్నాను. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, ఇది అందరితో యూనివర్సల్ ఓపెన్ కాల్. నేను ఏర్పరచుకునిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానం. కనుక అబ్రహాము నుంచి వన్ మ్యాన్ షో స్టార్ట్ అయింది. ఒంటరిగా పిలిచాడు. ఆ రోజున అందరూ దారి తప్పిపోయారు. నోవాహు దొరికాడు, ఓడ కట్టమన్నాడు. హేబెలు దొరికాడు, బలియాగమైపోయాడు. హానోకు దొరికాడు, దేవునితో నడిచాడు. మరి ఈరోజు నువ్వు దొరుకుతావా? ఏమంటున్నాడు ఇక్కడ? భూ దిగంతముల నుండి ఆయన వెతుకుతున్నాడు ఎవరు దొరుకుతారా అని. నేను పిలుచుకొనిన వాడా అని చెప్పుతూ, ఇదిగో నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. నెంబర్ 1 ఒకటి చెప్తాడు, నాకు చెప్పాడు, నీకు చెప్పాడు. నువ్వు గమనించుకోవట్లేదంతే. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. 2, 3 దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయను. ఎవరు సహాయం చేస్తారు? దేవుడే తన నీతి అనే దక్షిణ హస్తముతో దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు. మొట్టమొదట ఈ మత్తయి సువార్త ఎలా ముగించాడు తెలుసా? మత్తయి సువార్త 28:20 యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. కానీ కండిషన్ ఏంటి? ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటిని నువ్వు చేసినప్పుడు, నీకు ఒక పరిచర్య ఇచ్చినప్పుడు, నిన్ను ఒక అపాయింట్మెంట్ దేవుడు చేసుకున్నప్పుడు, నిన్ను పోషించవలసిన బాధ్యత దేవుంది. కనుక రోమా 8:31 పౌలు చెప్తున్నాడు, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? కనుక దేవుడే మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు. తన సొంత కుమారుణ్ణి నా కోసం బలిగా అర్పించాడే. కాబట్టి ఎవడు నా మీద నేరం మోపుతాడు? శిక్ష ఎవడు విధిస్తాడు అని చెబుతూ, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన ఎడబాపున ఇందును గురించి దినమెల్లా వధింపబడతాము. ఎందుకంటే నిన్ను దారి తప్పించడానికి. అయితే వీటన్నింటిలో అత్యధికమైన విజయం ఇస్తాడు. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా, రాబోవునైనా, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేల. ఎప్పుడైతే నీవు స్థిరముగా గురి యొద్దకు వెళ్తావో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నీ చుట్టూ ఉన్నవారు ఏదేదో చెప్తారు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీ చెయ్యి పట్టుకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయనకి తెలుసు నీకు ఏది అవసరమో, ఆయనకి తెలుసు నిన్ను నడిపించవలసిన మార్గము, ఆయనకు తెలుసు నీ బిడ్డల్ని ఏం చేయాలో, ఆయనకి తెలుసు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. నిన్ను అర్థం చేసుకోగలిగేవాడు దేవుడు తప్ప ఈ లోకం కాదు. ఎప్పుడైతే నీవు ఈ విధముగా నీ సమర్పణ దేవునితో ఉంటారో, ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యముగా నీ పిలుపు ఎంత గొప్పదని, నీ దర్శనము ఎంత ఖచ్చితమని, నీ పరిచర్య ఎంత భాగ్యమని వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవిస్తూ నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.